ఒక మహిళగా నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు నేను ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అనాథులకు వాళ్ళని కాపాడడం, అలాగే క్యాన్సర్ పీడితున్నటువంటి ఒక పేషెంట్లకి సేవలు అందించడం, దాంతోపాటు విద్య కోసం సహాయం చేయడం, రైతులకు బోర్వెల్ వేసి అనేకమైనటువంటి సేవలు అందించడం, ఇలాంటి పేద బస్తీల్లో అనేక మందిని సేకరించి వాళ్ళలో చైతన్యాన్ని నింపి వాళ్లకు తినేటువంటి ఆహారము పదార్థాలు అలాంటివి కూడా సౌకర్యాలు కల్పించి, అన్నిటికన్నా ముఖ్యమైనది ట్రాన్స్జెండర్ కూడా వాళ్ళు సమానమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అనాథులు ఎవరుతున్నారో 18 మందిని అడాప్ట్ చేసుకొని ఆమె అలాంటి వాళ్ళందరికీ చదువు చెప్పించి వాళ్ళను అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆ రకంగా సేవా కార్యక్రమాలు చేపట్టి రాధికా ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి రాధిక గారికి మనసారా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే, మనము పిల్లలకు తప్పకుండా చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. విద్య లేనటువంటి వ్యక్తి పశువుతో సమానం. కాబట్టి విద్య అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి విద్యను సరైన విధంగా వాళ్ళకు గడపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మొదలుపెట్టినారు. అందుకని మహిళలకు కూడా మనం ప్రాముఖ్యత ఇచ్చి మహిళలను కూడా విద్య ఉపాధి రంగాల్లో వాళ్ళను ముందుకు తీసుకెళ్లాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై